అందరికీ నమస్కారం. డయాస్ మీద ఉన్నటువంటి TV9 చారి గారు, అంటే TV9ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా 3 రాష్ట్రాల్లోనే పెట్టారు ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్. అంటే ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఎంత ఇంపార్టెంట్ అనేది పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి గేదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కడ చేర్పించాలి ఏంటి అనే డేటా కలెక్షను ఇదంతా కూడా వాళ్ళకి పేరెంట్స్కి ఉపయోగపడేది. అలాంటిది వెస్ట్ బెంగాల్ అట్లాగే బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఎడ్యుఫేర్ పెడుతూ వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్న TV9ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం కేఎల్ యూనివర్సిటీ తరఫున. అలాగే ఈరోజు విశాఖ నగరం అభివృద్ధి దాంట్లో పయనిస్తుంది. ఎన్నో కొత్త ప్రాజెక్టులు కొత్త డెవలప్మెంట్స్ తీసుకొస్తూ విశాఖ నగరానికి అందంగా టెక్నికల్గా అట్లాగే అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తున్నటువంటి మన విశాఖపట్నం కమిషనర్ గారు విశ్వనాథన్ గారు ఇక్కడే ఉన్నారు. చాలా యంగ్గా ఉన్నారు, డైనమిక్గా ఉన్నారు. వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ పిల్లలందరికీ కూడా, యూత్కి కానీ అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ వారు. అట్లాంటి వారు ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ వచ్చి ఎంకరేజ్ చేయడం అనేది కూడా అభినందనీయం. వారి యొక్క ఆలోచనలు కావచ్చు, లేకపోతే పిల్లల యొక్క మనస్తత్వాలను తెలుసుకొని ఎలాగైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలనేది వారి మాటల్లో అర్థమవుతుంది. వారు రావడానికి ఈ ఎడ్యుఫేర్ కూడా వచ్చినందుకు వారికి ఒకసారి మనస్ఫూర్తిగా కేఎల్ యూనివర్సిటీ నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అట్లాగే క్యాబ్ కన్సల్టెన్సీ మరో అనుబంధం ఈ ఎడ్యుఫేర్కి. క్యాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు కేఎల్ యూనివర్సిటీ అనుబంధంగా TV9తో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం రన్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి దేశంలో, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, డీమ్డ్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, NITలు ఉన్నాయి, IITలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ ఉద్యోగం తెచ్చుకుంటే, ఎక్కడ డిగ్రీ తెచ్చుకుంటే ఉద్యోగాలకి గ్యారెంటీ ఉంటుంది, ఎక్కడ చదివితే స్కిల్లింగ్ ఉంటుంది, ఎక్కడ చదివితే వాళ్ళ భవిష్యత్తుకి ఎక్కడ కూడా డోకా లేకుండా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఒక అన్ని కాలేజీలు యూనివర్సిటీలు అనుబంధంగా కలిసి పెట్టిన ఒక పెద్ద ఫెయిర్. ఇది చాలా మంచి వేదిక. దీని మీద నుంచి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. చూస్తున్నాం ప్రస్తుత తరుణంలో ఎలా ఉందో బయట పరిస్థితి అందరికీ తెలుసు. యూత్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, డిగ్రీలు చదివి డిగ్రీ పట్టాలు పట్టుకొని బయటికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది సస్టైన్ అవ్వగలుగుతున్నారు, 3 నెలలు ఉద్యోగాలు చేస్తున్నారు, 4 నెలలు ఉద్యోగాలు చేస్తున్నారు, తర్వాత కంపెనీ వాళ్ళ నుంచి బయటికి పంపిస్తున్నారు. అలాంటి క్వాలిటీ లేని ఉద్యోగాలు కావాలా, స్కిల్లింగ్ లేని ఎడ్యుకేషన్ కావాలా, స్కిల్తో చదువుకుంటే మంచి ప్లేస్మెంట్ భరోసా ఉన్న ఇన్స్టిట్యూషన్లో, అలాగే ఫ్యాకల్టీ అద్భుతంగా ఉన్న ఇన్స్టిట్యూషన్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉన్న యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా సరే ఈ 4 ఏళ్ల చదువు 40 ఏళ్ల భవిష్యత్తుకు పునాది అని పేరెంట్స్ తెలుసుకొని వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చడానికి అనుగుణంగా ఉండే ఒక వేదిక ఈ TV9 ఎడ్యుఫేర్. కేఎల్ యూనివర్సిటీ ఇందులో కలవడానికి ముఖ్య కారణం, కేఎల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. నేషనల్ లెవెల్లో 22వ ర్యాంకు. దేశంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, డీమ్డ్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి, IITలు ఉన్నాయి, NITలు ఉన్నాయి. వీటన్నిటిలోని కొట్టుకుంటూ 22 ప్లేస్లోకి వచ్చింది అంటే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఏ విధమైన ప్లేస్మెంట్స్, ఏ విధమైన క్వాలిటీ ఉంటే 22nd మా తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1. తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే కారణం దాని యొక్క ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఈ సంవత్సరం అందరికీ తెలుసు 7,000 మంది విద్యార్థులకి ఆఫర్ లెటర్స్ ఇచ్చాము, 5,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామండి కమిషనర్ గారు. 7,000 మంది ఆఫర్లు, 5,000 మంది ఉద్యోగాలు అంటే దాదాపు ప్రతి ఒక్కరికి 2 ఆఫర్లు, 50% పైగా స్టూడెంట్స్కి 2 ఆఫర్లు ఇవ్వగలిగాం. అంటే ఉద్యోగాలే బయటికి రావట్లేదు అనుకుంటున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఉద్యోగాలు లేవు కాదు, ఉద్యోగాలు తెచ్చుకోవడానికి మార్గం అన్వేషించండి. స్టూడెంట్స్లో ఆ స్కిల్లింగ్ డెవలప్ చేయడానికి, ఏదైతే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మేమే ప్రతి ఒక్క స్టూడెంట్కి దాదాపు 50% ఆఫ్ ది స్టూడెంట్ డబుల్ ఆఫర్లు ఇచ్చాము. అంటే కరెక్ట్గా చదువుకుంటే స్టూడెంట్స్ అలాంటి ఆఫర్లు, మంచి ప్యాకేజీలు మన తెలుగు రాష్ట్రాల స్టూడెంటే మన దగ్గర చదువుకొని దాదాపు 75 లక్షల యాపిల్ కంపెనీలు సెలెక్ట్ చేస్తారు. 24 పాస్ అవుట్ స్టూడెంట్
75 లక్షల ప్యాకేజ్ వచ్చింది యాపిల్ కంపెనీలో. మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి కేఎల్ యూనివర్సిటీలో చదువుకొని తెలంగాణలో యాపిల్ కంపెనీ పెడితే అందులోకి మన స్టూడెంట్ 75 లక్షల ప్యాకేజీకి వెళ్ళాడు. అంటే 75 లక్షల ప్యాకేజీ ఒక స్టూడెంట్ ఎలా కలుగుతున్నాడు అంటే ఏ విధంగా స్టూడెంట్స్లో మనం తీసుకెళ్ళొచ్చు అనేది ఒకసారి తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ ఆలోచిస్తే అర్థమవుతుంది స్టూడెంట్స్ని ఎంత మోటివేట్ చేసుకుంటే ఎంత డెవలప్ అవ్వచ్చు అనేది. ఈ రోజున కేఎల్ యూనివర్సిటీ గురించి నేను ఎందుకు చెప్పట్లేదు అంటే కేఎల్ యూనివర్సిటీ ఈ రోజున తెలుగు 2 రాష్ట్రాలు నెంబర్ 1కి వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, అందరు చూసే ఉంటారు. డైరెక్ట్గా ఇండస్ట్రీని తీసుకొచ్చి క్యాంపస్లో పెట్టాం. 1,00,000 స్క్వేర్ ఫీట్ ఇండస్ట్రీకి ఇచ్చాం, ఐటీ ఇండస్ట్రీకి. కే ఫిన్టెక్ కంపెనీ ఈరోజు కేఎల్యూలో స్టార్ట్ చేశాం. అంటే దాని ద్వారా 1000 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చేస్తాయి, క్యాంపస్లో ఉద్యోగాలు చేసుకుంటారు. ఇట్లాంటి అవకాశాలు అంటే కొత్త ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకురావడంలో కేఎల్ యూనివర్సిటీ ముందుంటుంది. స్టూడెంట్స్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇలాంటి కొత్త పద్ధతులు ఏఐ బేస్డ్తో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కంపెనీలు క్యాంపస్లోనే కండక్ట్ చేసి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఇంకా కొత్త పద్ధతులు నేర్పడానికి కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ముందుంటుంది. మంచి ప్యాకేజీలు తెచ్చుకోవడానికి ఇక్కడ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ప్రతి దానికి కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ విశితంగా పరిశీలించండి. ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఉన్న ఫ్యాకల్టీ అంతా డాక్టరేట్సా కాదా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెక్ చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. విశాఖ నగరం చాలా పెద్ద నగరం, చుట్టుపక్కల విజయనగరం, శ్రీకాకుళం చాలా అనుబంధ జిల్లాలు కూడా ఉన్నాయి. దీనికి చాలా మంచి పేరున్న జిల్లా, పెద్ద జిల్లా. ఇక్కడి నుంచి వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ బయట రాష్ట్రాలకి, బయట దేశాలకు కూడా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఈ పెట్టిన ఎడ్యుఫేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరొకసారి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టి క్యాబ్ కన్సల్టెన్సీ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే TV9 వాళ్ళకి కానివ్వండి, ఇంతమంది యూనివర్సిటీ ప్రతినిధుల్ని ఒక వేదిక తీసుకొచ్చినటువంటి TV9 వాళ్ళని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ మన ఈవెంట్కి వచ్చేసిన విశ్వనాథ్ గారిని మరొకసారి కేఎల్ యూనివర్సిటీ తరఫు నుంచి అభినందనలు తెలుపుకుంటున్నాం సార్. మీలాంటి వాళ్ళు యూత్కి ఒక మంచి ఎంకరేజ్మెంట్. మీలాంటి IASని చూసి మేము BIAS కోర్సు పెట్టాము క్యాంపస్లో. BIAS అంటే BAతో పాటు IAS ట్రైనింగ్ ఇస్తాం. ఎక్కడైతే ఆ ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ IAS టార్గెట్ పెట్టుకుని చదువుతుంటారు పిల్లలు. చాలా మంది స్టూడెంట్స్ టార్గెట్ చేసుకున్నారు. మీలాంటి వాళ్ళు మా పిల్లలకి అందరికి కూడా ఒక ఇన్స్పిరేషను. మేము చాలా చోట్ల కూడా చెప్తుంటాము, IAS అనేది చాలా అడ్మినిస్ట్రేషన్లో మన ఇండియన్ ఎకానమీలో కీలక పాత్ర పోషించేది. మంచి కోర్సులు, ఆ కోర్సులు కూడా చదివితే బాగుంటుంది ఉద్దేశంతో BIAS కోర్సు విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళని చూసి మేము స్టార్ట్ చేసాం. ఇలాంటి కోర్సుల గురించి తెలుసుకోండి. టెక్నికల్గా కాదు, అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఏమైనా తెలుసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు స్టూడెంట్స్కి ఇంకా ఉపయోగపడతాయని మరొకసారి TV9 వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.